జీవితం అంటే ఏమిటో తెలుసా? మనిషి జననానికి మరణానికి మధ్య ఉండే కాలాన్నే జీవితం అంటారు. ఆ కొద్ది రోజుల్లో ఒకరికొకరు ద్రోహం చేయకుండా, హాని తలవకుండా, నేను నాది అనే స్వార్థం లేకుండా అందరితో కలిసి ఒకటిగా సంతోషంగా బతకడమే జీవితం. అలా బతికేవాడే నిజమైన మనిషి. ఒక్కోసారి మన అనుకున్న వాళ్ళందరూ మనల్ని వదిలి వెళ్లిపోవచ్చు. అప్పుడు కూడా మనం బతక తప్పదు. ఎందుకో ఎవరి కోసం బతుకుతున్నామో కూడా తెలియకపోవచ్చు. అయినా దేనికి మనం చెల్లించకూడదు. ఇప్పుడు దీన్ని నీకు ఇంగ్లీష్ లో చెప్పనా? దట్స్ లైఫ్. అడవిలో ఉన్న మృగాల కన్నా ఊళ్ళో ఉన్న మనుషులే ఎంతో ప్రమాదకరమైన వాళ్ళు. అడవిలో ఉన్న శత్రువుల కంటికి కనిపిస్తారు, ఎదిరించి పోరాడగలం. కాని ఊళ్ళో ఉన్న మనుషులు అలా కాదు. తీయగా మాట్లాడతారు, ప్రేమ చూపిస్తారు. కాని అది నిజమని నమ్మే లోపే మనల్ని వెన్నుపోటు పొడుస్తారు.